నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ హోలీ సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు అభిమానులతో కలిసి రంగుల్లో మునిగి తేలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హోలీ పండుగను వైభవోపేతంగా జరుపుకుంటున్నారని అన్నారు. పండుగ పూట గాలి, నీరు, నిప్పుతో పరిహాసం వద్దని, స్నానాలు చేసేందుకు యువత చెరువులు, నదులకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జలుకుంటామో, రకరకాల రంగులను జలుకుంటామో, అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానాలు జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జలుకుంటున్నామో, అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి, హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు కానీ ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి, నీరు, నిప్పుతోని మజాక్ చేయొద్దు. మనం అవి పవిత్రమైనవి కాబట్టి ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయో ఏదో రకంగా ఇలా ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇది మంచి పండుగ, సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ, అందరు కలిసిమెలిసి జరుపుకునే పండుగ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. హోలీ పండుగ సందర్భంగా